ఎలా వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో అసలే తెలియదు. చాలా మందికి చివరి నిమిషం వరకు తమకు కిడ్నీ వ్యాధి ఉందని తెలియకపోవడం ఎవరు కాదన్నా నమ్మలేని నిజం. ఉద్యానవనం లాంటి ఉద్యానం ప్రాంతంలో చాప కింద నీరులా వ్యాపించిన కిడ్నీ మహమ్మారికి కొన్ని వందల కుటుంబాలు బలైతే కొన్ని వేల మంది రోగులు వ్యాధితో పోరాడుతున్నారు. నీటి వల్ల ఈ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకి సగటున 2 కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని చెబుతున్నారు. గత 25 ఏళ్లుగా ఈ ప్రాంతంలో కిడ్నీ మహమ్మారి ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అనేక ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల జీవితాలు మారటం లేదని వాపోతున్నారు. 7 మండలాల్లో ఉన్న ప్రజలకు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అనేక హామీలిస్తున్నారు కానీ అమలు చేయటం లేదంటున్నారు. అంతేకాకుండా గత 6 నెలల్లో 179 మంది కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకున్న వారు మృత్యువాత పడటం కూడా కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే అధికారులు చెప్పిన ఈ లెక్క తక్కువని ఇంకా ఎక్కువే ఉంటుందంటున్నారు. ఉద్దాన ప్రాంత కిడ్నీ సమస్య రాజకీయ పార్టీలకు ఒక ప్రచారంగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వినోద్ కుమార్. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో గత 25 ఏళ్లగా కిడ్నీ మహమ్మారి అనేది ఉంది. ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రతి 5 సంవత్సరాలకి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చాపురం నుండి వజ్రపుకొత్తూరు వరకు 7 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రధానంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అనేక హామీలు అనేవి ఇస్తున్నారు. ఒక పార్టీ మంచినీటి ద్వారా కిడ్నీ వ్యాధిని తగ్గిస్తామని, మరో పార్టీ డయాలసిస్ యూనిట్లు పెంచుతామని, ఇంకో పార్టీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత పరిష్కారం కిడ్నీ రోగులకు చూపిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని ఈరోజు పూర్తిగా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఈ ప్రాంతంలో అధికార లెక్కల ప్రకారంగా 100 మంది చనిపోతే అనధికారికంగా 1000 మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఉద్దాన ప్రాంత ప్రజలుగా అనేక రాజకీయ పార్టీలకి, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి కూడా మేము ఒక్కటే డిమాండ్ చేశాం. ఒక పిచ్చుక చనిపోతున్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిచ్చుక చనిపోవడానికి పశువులకు వేసినటువంటి డైక్లోరిన్ అనే ఒక ఇంజెక్షను పశువుల యొక్క శరీరంలో అది కరగకుండా ఉండడం వల్ల పిచ్చుకలు చనిపోతున్నాయని చెప్పినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో వెల్లడించింది. కానీ ఈ శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో మనుషులు చనిపోతుంటే ఎందుకు కిడ్నీ వ్యాధితో మనుషులు చనిపోతున్నారు? ఈ కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలేంటి? ఆ కారణాలని పరిశోధించడంలో అన్ని పాలక పార్టీలు ఈరోజు విఫలమయ్యాయి. గత ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్ఆర్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును వైఎస్ జగన్ ప్రారంభించారు. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును జగన్ జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్ళెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నాయన్నారు. అయితే ఇప్పటికీ మంచినీటి సరఫరా జరగటం లేదని అక్కడి ప్రజలంటున్నారు. అనేక గ్రామాల్లో ఖాళీ ట్యాంకులు కనిపిస్తున్నాయంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. చూసుకున్నట్లయితే ఈ కిడ్నీ వ్యాధి వచ్చి ఉద్దానం ప్రాంతానికి దాదాపు 30 ఏళ్ళు కావస్తుంది. అయితే ఈ 30 ఏళ్ళలో ఎన్నో రీసెర్చ్లు జరిగాయి. స్వయంగా కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ సెంటర్లు కూడా నిర్మించారు. గ్రౌండ్ లెవెల్లో మొత్తం సెర్చ్ చేసిన తర్వాత వాటరే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. ప్రత్యామ్నాయ వాటర్ ఇప్పుడు మీకు అందుతుందా? అసలు ఏ వాటర్ తాగుతున్నారు? వాటర్ ఒక కారణమని గత ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఈరోజు వైఎస్ఆర్ సుజలాని మెగా కంపెనీ పేరుతో ఈరోజు 700 కోట్లతో ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఈరోజు మంచినీటి పథకాన్ని ప్రారంభించింది. ఈరోజు ఉద్దానంలో పూర్తి స్థాయిలో మంచినీరు అందినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మెగా కంపెనీ పేరుతో పెట్టినటువంటి ఈ మంచినీటి పథకం అనేది ఈరోజు ఖాళీ ట్యాపులు అనేక గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. ఆ గ్రామాల్లో తాగునీరు అనేది ఈరోజు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటర్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నా ప్రభుత్వాలను కదిలించేలా కిడ్నీ బాధితుల సమస్య సత్వరమని చాటి చెప్పింది మాత్రం పవన్ కళ్యాణ్. టీడీపీ ప్రభుత్వ హయాంలో మిత్రపక్షంగా ఉన్న పవన్ ఉద్దానం ప్రాంతాన్ని పర్యటించి అక్కడ ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా తెలుసుకున్నారు. కిడ్నీ మహమ్మారి గురించి తెలుసుకుని చలించిపోయారు. దీనిపై
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలందించారు. ప్రభుత్వాల్లో కదలిక తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నందున తమ బాధలను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పుట్టిన పిల్లలకు కూడా ఈ కిడ్నీ సమస్యలు వస్తున్నాయా? వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లల నుండి ముసలి వరకు అందరికీ ఈ వ్యాధి అనేది వస్తుంది. ఈ వ్యాధి రావడానికి గల కారణాలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు కేటాయించి పరిశోధనలకి అవసరమైన పూర్తి స్థాయి నిధుల్ని ఫండ్ రైజింగ్ అనేది ప్రభుత్వాలు చేయాలని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత పర్యటించి కిడ్నీ వ్యాధి గల కారణాలని శోధిస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని ఆదుకుంటామని ఆనాడు జనసేన పార్టీ పెట్టినప్పుడు ప్రకటించారు. కానీ అదే పవన్ కళ్యాణ్ ఈరోజు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈ వ్యాధి పట్ల ఈ వ్యాధి మూలాలను పరిశోధించడానికి నిధులు కేటాయించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉద్దాన ప్రాంత ప్రజలకు కిడ్నీ వ్యాధి సోకడానికి గల కారణాలపై అంతర్జాతీయ పరిశోధన బృందాలతో ఉద్దాన ప్రాంతంలో ఉన్న నీటిని ఇతర పరిసరాలని క్షుణ్ణంగా పరీక్షించేలా చేసింది. అయితే అప్పట్లో మంచినీటి వల్లే ఈ సమస్య వస్తుందని చెప్పడంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకం కింద గ్రామాలలో మంచినీటి సప్లై కూడా చేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉద్దాన ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం సీఎం అయిన తర్వాత ఉద్దాన ప్రాంతంలో మంచినీటి ప్రాజెక్టుకు అదేవిధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు శంకుస్థాపన చేసి 4 ఏళ్లలో పూర్తి చేయటం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వం బిల్డింగులు మాత్రమే కట్టించిందని, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు హాస్పిటల్లో డయాలసిస్ యూనిట్లు కూడా పెట్టలేదని కూటమి ప్రభుత్వం విమర్శించింది. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా తమ సమస్య మాత్రం తీరటం లేదని, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించటం లేదని ఉద్దాన ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లెవెల్లో ఉండేటటువంటి కొన్ని విలేజెస్ లో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, కిడ్నీ వ్యాధులు ఇంకా ఆగకపోవడానికి గల కారణాలు ఏంటి? నమస్తే అండి, మీ పేరు? నమస్కారం మేడం గారు, నా పేరు స్వర సంతోష్. మా విలేజ్ వచ్చి చెన్నైలో అవుతుంది. ప్రజెంట్ కిడ్నీ వ్యాధులపై చాలామంది చనిపోతున్నారు. ప్రజెంట్ అయితే మా విలేజ్లో ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ని మేము స్పందించింది ఒకటే, ఏమంటే మా విలేజ్లో కిడ్నీ వ్యాధులు చాలామంది చనిపోతున్నారంటే ప్రజెంట్ ఇంతకుముందు మాకు డయాలసిస్ ఇచ్చింది సోంపేట చప్పనలో ఇచ్చేవాళ్ళు. ప్రజెంట్ గత 2-3 సంవత్సరాలు అయితే మాకు పలాసలో ఇచ్చారు. పలాస డయాలసిస్ ఇప్పుడు వెళ్తున్నా సరే మాకు ఎక్కువగా బెడ్స్ లేవు మెయిన్గా. ఇంకోటి ఏంటంటే మేము గవర్నమెంట్ని అడిగితే మాకేమన్నారంటే ప్రజెంట్ అయితే మీ విలేజ్లో వచ్చింది అయితే వాటర్ వాల్నే అనేసి అన్నారు. ఇప్పుడు వాటర్ మీద టెస్ట్ చేస్తే వాటర్ మీద కాదు, ఇప్పుడు వరకు అయితే మాకు దీనివల్ల వస్తుందనేసి ఇప్పుడు వరకు గవర్నమెంట్ చెప్పిన పరిస్థితి అయితే మాకైతే కనిపించట్లేదు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే దాదాపు 30 సంవత్సరాలు పైబడుతుంది ఉద్దాన ప్రాంతం ఏరియాల్లో కిడ్నీ సమస్య బయటపడి. ఎన్నో రీసెర్చ్లు చేశారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ను కూడా నిర్మించారు, 20 పడకల హాస్పిటల్ని కూడా నిర్మించారు. అయినప్పటికీ ఎందుకని ఈ కిడ్నీ బాధను పడే వాళ్ళ సంఖ్యకు కానివ్వండి, లేదా ఈ డయాలసిస్ పేషెంట్లు చనిపోవడానికి కానీ ఫుల్ స్టాప్ పడడం లేదు అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే మేడం గారు, నేనైతే దాని మీద ఒక సామెత అయితే చెప్పాలనుకుంటాను. గుడి కట్టి గుడిలో దేవత పెట్టకపోతే వేస్ట్ అండి అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే హాస్పిటల్ అయితే కట్టారు కానీ హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ అయితే ఏం లేవు, మాకైతే కనిపించట్లేదు. మా ఉద్దాన ప్రాంతం వ్యక్తులకి అయితే కనిపించట్లేదు. హాస్పిటల్ అయితే కట్టారు, దాన్ని అయితే మేము కాదనం, మేము వెళ్ళి చెక్ చేసాం. ఎంతవరకు అయితే దాంట్లో ఎటువంటి ఎక్విప్మెంట్స్ అయితే ఏం లేవు. మేము ప్రజెంట్ అయితే మా విలేజ్లో వలసలో వెళ్ళిపోయిన ఇల్లులు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు వలస వెళ్ళిపోయేవాళ్ళు. దాని మీద కూడా గవర్నమెంట్ స్పందించి ఏదో ఎటువంటి చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. ఉద్దానం అంటే ఉద్యానవనం. పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం ఒకవైపు సముద్రం తీరు, మరోవైపు కొబ్బరి, జీడి, మామిడి, పనస తోటలు, ఇటువైపు నాగవలి, వంశధార, మహేంద్ర తనయ వంటి జీవనదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉండటంతో ఈ ప్రాంతానికి ఉద్దానం అనే పేరు వచ్చింది. అయితే ఆకుపచ్చని ఉద్దానం ఇప్పుడు కిడ్నీ వ్యాధులతో వణికిపోతుంది. అంతుపట్టని సమస్యలతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు. వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఉద్దానం
ఈ మాట చెబితే ముందుగా గుర్తొచ్చేది కిడ్నీ మహమ్మారి. దశాబ్దాలుగా వేధిస్తోంది ఈ రోగం. ఉద్దానం ప్రజలను కబలిస్తోంది. ఉన్న జనాభాలో సగం మంది కిడ్నీ బాధితులే. అసలు ఈ వ్యాధి మూలమేంటి, ఎలా వస్తోంది, ఇంతలా ఎందుకు వ్యాప్తి చెందుతోంది అన్న విషయాలపై క్లారిటీ లేదు. ఉద్దానంలో జీడి, కొబ్బరిపై ప్రయోగించే రసాయనాల మూలంగా వ్యాధి ప్రబలిందని ఒకరు, ఇక్కడ భూగర్భ జలాలు కలుషితం కావటం వ్యాధికి కారణమని మరొకరు, సముద్ర చెంతనే ఉండటం కారణమని ఇంకొకరు, ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారే తప్ప దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి వ్యాధి మూలాలు మాత్రం కనుగొనలేకపోతున్నారు. ఈ కిడ్నీ వ్యాధి వేలాది మందిని జీవచ్ఛవులుగా మార్చేస్తోంది. దశాబ్దాలు గడుస్తున్నా ఉద్దానం కిడ్నీ బాధితులకు వ్యాధి విషయంలో ఊరట లభించటం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ సమస్యలు మాత్రం తీరటం లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిక్కోలు ఉద్యానవనం ఉద్దానంలో కిడ్నీ సమస్యలు బయటపడి దాదాపు 30 ఏళ్లు పైబడుతుంది. అయితే ఎంతో మంది ఎన్నో రీసెర్చ్లు జరిపారు. కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ సెంటర్ను కూడా నిర్మించారు. ఇక్కడ ఉండేటటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి అనుగుణంగా 20 హాస్పిటల్ కూడా నిర్మించారు. ఎన్ని చేసినప్పటికీ ఉద్దానంలో కిడ్నీ సమస్యలను మాత్రం తగ్గించలేకపోయారనే చెప్పుకోవచ్చు. ఇంతవరకు కామ్గా ఉన్నటువంటి ఉద్దానం యొక్క కిడ్నీ సమస్యలు మళ్ళీ ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత 6 నెలలుగా చూసుకుంటే పదుల సంఖ్యలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృత్యువాత పడుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి రీసెర్చ్ సెంటర్లు ఏం చేస్తున్నాయి, అక్కడ నిజంగానే సిబ్బంది కొరత ఉందా, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా నిజంగానే దీనికి గ్రౌండ్ లెవెల్లో వాటర్ పొల్యూషనే కారణమా, అయితే ఇప్పుడు ఉద్యానంలకు సంబంధించినటువంటి 7 మండలాల్లో ఉండేటటువంటి గ్రామాల్లో నిజంగా వాటర్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ అందిస్తుందా, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా రాజ్ న్యూస్ తెలుగు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఏపీ, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దున ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం, వజ్రపు కొత్తూరు, పలాస మండలాలను కలిపి ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలోని సోంపేట, కవిటి, కుసుంపురం, కుత్తుమ, కళింగపట్నం సహా ఏ గ్రామానికి వెళ్లినా ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3 దశాబ్దాలుగా కిడ్నీ మహమ్మారి వ్యాధి బారిన పడి వేలాది మంది మృత్యువాత పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదన్న విమర్శలున్నాయి. అయితే ఈ ప్రాంత ప్రజలకు ఆ వ్యాధి ఎందుకొస్తుందో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయింది. అయితే అందులో కొంతమంది మంచినీళ్ల వల్లే వస్తోందని చెబుతుంటే మరికొంతమంది ఇతర కారణాలు చెబుతున్నారు. నా పేరు పుచ్చ దుర్యోధన, ప్రగతిశీల కార్మిక సమైక్య జిల్లా కార్యదర్శిని. చూసుకున్నట్లయితే ఉద్దానంకి సంబంధించి ఎన్నో రీసెర్చ్లు జరిపారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా నిర్మించారు. అయినప్పటికీ ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గడం లేదా అనుకుంటున్నారు. ఎందుకని? ఇక్కడ ప్రధానంగా వాటర్ గ్రౌండ్ లెవెల్లోని పొల్యూషన్ అయి ఉందని ప్రాథమిక అంచనా. దాని ఫలితంగా ఉద్దాన ప్రాంతం మొత్తము తాగునీరు ఎంత ప్రాధాన్యత ఉందో సాగునీరుకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ అభివృద్ధి చేస్తే ఈ పొల్యూషన్ అనేది, వాటర్ పొల్యూషన్ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం ఉద్దానం మీద సాగునీరు వచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది, చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా రైతాంగానికి సాగునీరు అందిస్తామని కౌర్లాడుతున్నారు, కానీ ఎక్కడ శాతంలో పని అయితే కనిపించట్లేదు. వాటర్ పొల్యూషనే ప్రధాన కారణం కిడ్నీ సమస్యలకి అని చెప్పుకొస్తున్నారు. మీరు నిజంగా అదే నిజమంటారా, లేకపోతే ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది అంటారా? ఇంకా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బయట దేశాల నుండి అనేక సంస్థలు వస్తున్నాయి, కానీ స్పష్టమైనటువంటి ఫలానా కారణం వల్ల వస్తుంది అన్నటువంటిది ఖచ్చితంగా ప్రజలకే తెలియదు. ప్రభుత్వము కూడా ఆ విషయంలో చొరవ తీసుకోవడం లేదు. మా అంచనా ప్రకారం వాటర్ ప్రాబ్లం వల్లే. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైనటువంటి వాణిజ్య పంట జీడి ఇటువంటి పంటలకు ఏంటంటే పురుగు మందులు రైతాంగం విపరీతంగా వాడుతున్నారు. దాని ఫలితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఉండొచ్చని ఒక అంచనా. మరోవైపు మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ పద్యం ఆ ఆస్పత్రికి సరిగ్గా సరిపోతుంది. బయట నుంచి చూడ్డానికి హంగు ఆర్భాటాలతో ఉన్నా లోపల మాత్రం డొల్లే. ఉద్దానం బాధితులను ఆదుకుంటామంటూ ఎన్నికల ముందు హడావుడి చేశారు. ఆగ మేఘాలపై కిడ్నీ పరిశోధన ఆస్పత్రిని ప్రారంభించారు. బిల్డింగులు ఘనంగా ఉన్నా అందులో సరిపడా వైద్య పరికరాలు లేవు, డాక్టర్లు లేరు. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డయాలసిస్ చేయించుకోవటానికి హాస్పిటల్ చుట్టూ
చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. హాస్పిటల్లో అరకొర ఏర్పాట్లు ఉండటం, నెఫ్రాలజీకి సంబంధించిన డాక్టర్లు అందుబాటులో లేకపోవటం, మిషనరీ వ్యవస్థ కూడా అంతగా బాగోలేకపోవటం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాపంగా మారింది. కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ హాస్పిటల్ నిర్మించారు, రీసెర్చ్ సెంటర్ అని చెప్తున్నారు. వీటి వల్ల ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు ఏమైనా పులి స్టాప్ పడిందా? లేదమ్మా, అదే అరకొరక సమస్యలతో నడ్డి ఇడుస్తున్నటువంటి మురికి నక్కలాగా ఉంది. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో ఒక రీసెర్చ్ సెంటర్ అంటే అన్ని అంగుల ఆర్భాటాలతోని పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండవలసింది. అరకొరక సిబ్బందితోని ఏదో కాంటాక్ట్ సిబ్బందిని మొన్నప్పుడు నియమించడానికి ఇంటర్వ్యూలకి రేపో ఎల్లుండో పిలుస్తున్నారు. అయినా కాంటాక్ట్ సిబ్బందితో సమస్య పరిష్కారం కాదు. పూర్తి స్థాయిలోన సిబ్బందిని ఇంప్లిమెంట్ చేస్తేనే కొంత మెరుగవుతుంది. కానీ పూర్తి స్థాయిలో తగ్గడానికి గవర్నమెంట్ ఇప్పటికొచ్చిన గవర్నమెంట్ ఏది కూడా చర్యలు తీసుకోలేదు. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నీటి వల్లే ఈ వ్యాధులు సోకుతున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సరాసరి జిల్లా వ్యాప్తంగా రోజుకి సగటున 2-3 కిడ్నీ వ్యాధితో మరణిస్తున్నారని కూడా ప్రజలు చెబుతున్నారు. సమస్య మంచినీటి వల్లనే వస్తోందని చెప్పినా రాజకీయ పార్టీలు స్వచ్ఛమైన నీరుని కూడా అందించడం లేదని వాపోతున్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిర్మించారు, కానీ నీటిని మాత్రం సరఫరా చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధుల కారణం మేము ఏమనుకుంటామంటే ఇప్పుడు వచ్చే ఈ అవకతవకలు ప్రకృతి అన్నిటికీ కారణాలు ఉండగా ప్రభుత్వాలకు కూడా ఎన్నో విమోరణలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో కలెక్టర్ల దగ్గరికి అయితే ఇప్పుడున్న ప్రభుత్వంకి గత ప్రభుత్వం దగ్గరికి చాలా రోజుల నుండి ఈ వాటర్ కోసం మేము ఎన్నో పాకులు పడుతున్నాం. మంచి తాగునీరు రాదు, సాగునీరు రాదు, నీటి ప్రాబ్లం అనేది తేలుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చెప్తున్న శాస్త్రవేత్తలకి చెప్పేసి వెళ్ళిపోవడమే కానీ దానికి మెడిసిన్ ఎలాగా, దానికి నివారణ ఎలాగా అనేది ఇంతవరకు ఏం జరగడం లేదమ్మా. ఊరికి 4-5 ఇక్కడ గొల్లమాకన పిల్ల ఉందంటే విపరీతమైన ఈ కిడ్నీ వ్యాధి ఉంది. నెలకొక మనిషి, 10 రోజులకు ఒక మనిషి, 2 మాసాలు 3 మాసాలు చనిపోతాను. మా అక్కంటే ఇంకా చిన్న కుర్రోళ్ళు వచ్చేసి వ్యాధి పట్టేసింది. దీనికోసం అక్కడ గురుదేశ్వరం అయితే రంగు అయితే మొత్తం ఏరియా అంతా కిడ్నీ వ్యాధులు ఉన్నాయి. ఈ వాటర్ ప్రాబ్లం అని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా చెప్పిన మాటలకు మేము కూడా కలెక్టర్కి, గవర్నమెంట్లకి మెమోరాండాలు అన్నీ మా వ్యాధులకి ఏదో పరిష్కార మార్గం చూపండి, మాకు మెడిసిన్ ఏదో ఇవ్వండి అంతే. హాస్పిటల్ ఇప్పుడు పతనాపురం దగ్గర కట్టారు. ఇప్పుడు మనోడు చెప్పినట్టు అందులో పరికరాలు లేవు, సిబ్బంది లేరు. మా అక్కడ ఇంకా అవి బాగా అవుతానే బాగలేదని సంగతి ఇంకా మాకు తెలియదు. సోంపేట కాబట్టి ఈ బెడ్ అంత రక్త మార్పిడికి వెళ్తాం. వాడుకుంటూ చచ్చిపోవడం అనేది జరిగిపోతుంది. నివారణ ఇంతవరకు జరగలేదు.